లైఫ్‌లో కొంతమంది చాలా కాంప్రమైజ్డ్ వేలో జీవిస్తారు. అంటే ఎటువంటి హార్డ్ వర్క్ అనేది ఉండదు. డెడికేషన్ ఉండదు. పంక్చువాలిటీ ఉండదు. స్పిరిచువాలిటీ అసలే ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం అనేది ఉండదు. సెకండ్ కేటగిరీ వాళ్ళు. మరీ తక్కువ ఉండరు, మరీ ఎక్కువ ఉండరు. 50% మార్కులు ఉంటారు. థర్డ్ కేటగిరీ వీళ్ళు చాలా రేర్, కానీ చాలా పర్ఫెక్ట్ లైఫ్ జీవించాలని దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన యొక్క వాక్యానుసారమైన జీవితం, ఆయన యొక్క స్వరాన్ని వింటూ, దేవుని ప్రేమిస్తూ, ఇతరుల్ని కూడా హెల్ప్ చేస్తూ, ఇతరులు కూడా సహాయపడుతూ, పరిశుద్ధత కోసం, స్పిరిచువల్ డిసిప్లిన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ, పంక్చువల్గా, చాలా హానెస్ట్గా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి అనేది వాళ్ళు చేస్తారు, ఇతరులకు చేస్తారు. ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎంత మంచి చేస్తున్నా కానీ వాళ్ళ జీవితంలో కొన్ని మిస్ అవుతుంటాయి. అదే మోటివేషన్ మీ జీవితంలో లేదేమో, సపోర్ట్ లేదేమో, లేకపోతే ఒక ఎంకరేజ్మెంట్ అనేది మీ జీవితంలో లేదేమో. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఒక వాక్యం చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేంటనంటే గలతీలు 6:9 రాయబడినట్లు, మనము మేలు చేయటందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితమేమి, తగిన కాలమందు పంట కోత్తము. ఆమేన్. లెట్ us not grow weary in doing good, for in due season we will reap if we not give up. నోటీస్ చేయాలి, డ్యూ సీజన్ అంటే మీరు చేసిన మంచి ఎవరు మిమ్మల్ని చూడలేదు, ఎవరు పొగడలేదు, కానీ దేవుని యొక్క చిత్తంలో మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పని ఏదైతే ఉందో దేవుడు చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగా మీరు చేసిన పనికి రెండంతల మేలు దేవుడు మీకు చేయబోతున్నాడు. ఇక్కడ ఈ పిక్చర్లో కూడా మీరు చూస్తే విశ్వాసంతో నాటటము, ఆ పంటను కాపాడము, కానీ డ్యూ సీజన్లో దాని యొక్క ఫలము, దాని యొక్క పని, దాని యొక్క ఫలం అనేది ఆ యొక్క రైతు చూడగలడు. దేవుడు మీ జీవితంలో కూడా బహుశా మౌనంగా ఉన్నాడు. మౌనం అనేది రిజెక్షన్ కాదు, మేబీ అది టెంపరీ సైలెన్స్, కానీ పర్మనెంట్ రిజల్ట్ అనేది దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా రాబోతుంది. ఒకవేళ మీ డ్యూ సీజన్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ దేవుడే గనక ఈ యొక్క వీడియో మీ ముందుకు పంపించుంటే కింద కమెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. మరిన్ని స్పిరిచువల్ అడ్వైస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.